మించిపోతున్నా పురుగుల మందు దాగి రైతు ఆత్మహత్య రైతు రాజ్యం వస్తే బాగుంటదనుకున్నా 3 ఎకరాల భూమిని నాశనం చేసిండ్రు కలెక్టరేట్ కు వెళ్తే టైం మించిపోయిందన్నారు సాగు తప్ప గత్యంతరం లేదని విలపిస్తూ వీడియో డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో ఘటన ఇంత మట్టికి నేను ఎవరి జోలికి పోలేదు రైతుగానే బతికినా రైతు రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ కు ఓటేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటేసినందుకు ఇదేనా నాకు న్యాయం నాకు సాగు తప్ప వేరే గత్యంతరం లేదు నేను చనిపోయినాక నా కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని చెప్పేసి ఒక రైతు ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఇదేనా మీరు తీసుకొచ్చే రైతు రాజ్యం సెల్ఫీ వీడియో తీసుకొని మరి పురుగుల మందు దాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాపం ఆ పరిస్థితి చూడొచ్చు మనం 3 ఎకరాలను నాశనం చేసిర్రు అని చెప్పేసి వాపోతా ఉన్నాడు కలెక్టరేట్కు పోతే టైం మించిపోయిందన్నారు రైతన్నల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే ఉన్నాయి రైతు సమస్యలు పట్టించుకున్న పాపాన పోతలేరు రైతు బీమా గుడిస్తలేరు రైతులకు న్యాయం చేసే దిశగా ఈ సర్కార్ ఎటువైపు ఆలోచనలు చేస్తలేదు నిర్ణయానికి వస్తలేదు అనేది మనకు తెలుస్తా ఉన్నది చూస్తా ఉన్నాం పరిస్థితులు ఒక్కొక్క రైతు కాంగ్రెస్ కు ఓటేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని చెప్పేసి చెప్పుతోని కొట్టుకొని వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సందర్భాలు చూసినాం ఒక రైతు వరి గొలికలను పట్టుకొని పొట్టకచ్చిన వరి ఇంత పని అయిపోయని చెప్పేసి వరి చేన్ల బొర్రి ఆడికిడికి ఏడ్చుకుంటా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు చూసినాం ఏకంగా ఇలా పరిస్థితి కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి పురుగుల మందు తాగి చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి వీడియో తీసి మరి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ సందర్భాలు చూస్తా ఉన్నాం ఎంత బాధాకరం వల్ల రైతును ఆదుకుంటాం అందరిని ఆదుకుంటాం ఒక మంచి రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి ఇలా అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేలాగా చేసిండ్రు అది మనం చూస్తా ఉన్నాం